జై శ్రీరామ్. వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. రాహుల్ విన్సీ ఉరఫ్ ఫేక్ గాంధీ యుఎస్ పర్యటనలో ఉన్నారు. యుఎస్ ట్రిప్లో కూడా ఆయన అక్కడ వెళ్ళాక కొంచెం ఒక ఫన్నీ, అంటే మన అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే రిజర్వేషన్స్ నాకు తీసేయాలి, క్యాన్సిల్ చేయాలి, ఇండియాలో కూడా రిజర్వేషన్స్ తీయాలి తమ పవర్లోకి వస్తే అని కామెంట్ చేసిండు. అది నిజం అనుకొని బీజేపీ మోడీ గవర్నమెంట్ ట్రాప్లో పడి చాలా ప్రమాదమే ఎదురవుతుంది. వాళ్ళు నిజంగా పవర్లోకి వచ్చి రిజర్వేషన్స్ తీస్తారని కాదు, ఫస్ట్ పవర్లోకి వచ్చాడో అనేది 29లో కదా తెలిసేది వసరారా అనేది. ఇప్పుడు ఏంటంటే దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మేము రిజర్వేషన్స్ మేము తీసేయము, మేము ఎస్సీ రిజర్వేషన్స్ అట్లనే ఉంచుతాము అని మీరు కొట్టాడుతూ ఉంటే చూసావా, మీకు మీకు ఓసీలకు, ఎఫ్సీలకు, మిగతా ఓబీసీలకు మేము మేము మీకు రిజర్వేషన్ తగ్గించి మీ కోటా పెంచి మీకు ఎక్కువ జాబులు, ఎక్కువ సీట్లు మీకు రావాలా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో జాబ్స్ కూడా మీకు ఎక్కువ చేయాలి, హెల్ప్ చేయాలని అనుకుంటే దాన్ని వ్యతిరేకిస్తున్నాడు చూసారా అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ యూపీ, బీహార్, హర్యానా, మహారాష్ట్ర ఎలక్షన్స్ లోపల వాళ్ళ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తారు. అంటే ఎఫ్సీలు, జాట్లు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద సంఖ్యలో ఉంటారండి. చాలా పర్సెంటేజ్ ఉంది ఉత్తరప్రదేశ్ లోపల, హర్యానా లోపల జాట్స్ కమ్యూనిటీ, ఎఫ్సీ కమ్యూనిటీ. అది వాళ్ళ ఓట్లను చీల్చేది ఉంటే ఏమవుతుంది, బీజేపీ నష్టపోతుందో లేదు ఎలక్షన్స్ లోపల. సో వాళ్ళ ట్రాప్లో పడద్దు ఇది. వాడు నిజంగా అంటున్నాడు అని అర్థం కాదు ఇక్కడ. రాహుల్ తెలివి తక్కువ పప్పు అనేది ఒక్కప్పటి విషయము. ఇప్పుడు ఆయన నిజంగా ఆయన గొప్ప తెలివితేటలు ఉన్నాడేం కాదు, కానీ రాహుల్ను ఒక శకునిలాగా గ్రూమింగ్ చేస్తాను, బాగా తయారు చేస్తాను. ఇప్పటికే సగం శకుని అయిపోయింది, 50% శకుని అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఆయన సొంత టాలెంట్ లేకుంటేంది. ఇప్పుడు అక్కడ అట్లా యూఎస్లో కూడా వాళ్ళ అంకుల్ శామ్ పెట్రోడా లేడా, వాళ్ళ అంకుల్ వీడిని తయారు చేయడా, వీడికి ఏం మాట్లాడాలి స్క్రిప్ట్ రాసిస్తాడు, వీడు ఏం రాసిస్తే అదే మాట్లాడే చెప్తాడండి వీడు. అని సొంతంగా ఏం రాదు. ఇక ఇండియాలో కూడా అంతే, ఏం స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ అవే మాటలు మాట్లాడతాడు చిలక పలుకులాగా. సొంత సొంత జిల్లాలో అంటే ఏం లేదు, అది వాస్తవమే. కానీ వెనుక ఉన్నటువంటి కౌరవులు లేక శకునీలు ఎంతమంది ఉన్నారో, శకుని మామలు ఎంతోమంది ఉండరు, వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ ఏదో క్యాజువల్గా 400 అప్కి బార్ 400 పార్ అన్నాడు, 400 పార్ అన్నాడు. ఏమైంది, 400 చూసినా 400 ఎందుకంటే అంటే తెలుసా మీకు, 400 వచ్చేది ఉంటే మీ రిజర్వేషన్ మొత్తం తీసేస్తాడు అని ఎస్సీ ఎస్టీలు భయపెట్టి మొత్తం వాళ్ళ ఓట్లన్నీ కాంగ్రెస్, ఎస్పీ వేసుకునేవి ఉత్తరప్రదేశ్లో కూడా. దాంట్లో ఎంత లాస్ అయింది, 30 సీట్లు పోయినాయి పైన, 30 సీట్లు పైన పోయినాయి. అంటే ఎంత దారుణంగా, ఎంత లాస్ అయింది అంటే, వీళ్ళు ఒక్క మాట మాట్లాడిందంటే దాన్ని అదే రివర్స్ చేసి అదే బాణాన్ని, బీజేపీ మీద విసిరిస్తారు మళ్ళీ వాళ్ళు. అట్లా డ్యామేజ్ చేస్తారు. రాహుల్ గాంధీ అక్కడ వెళ్ళింది పర్పస్ వేరు. ఏంటిది, అక్కడ ఎవరు కలిసిండు, ఇల్హాన్ ఒమర్. ఎవరు ఆమె, రిపబ్లిక్ సారీ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి, రూలింగ్ పార్టీకి చెందినటువంటి జో బైడెన్ పార్టీలో పట్ల పార్లమెంట్ మెంబర్, ఎంపీ ఆమె. యాక్చువల్ ఆమె ఆరిజిన్ ఏంటిది, ఇల్హాన్ ఒమర్ది ప్యాలెస్టైన్ ముస్లిం. ఆమె ప్యాలెస్టైన్ నుంచి వచ్చి యూఎస్లో సెటిల్ అయ్యి 30 years నుంచి డెమోక్రటిక్ పార్టీ నుంచి ఎంపీగా వెళ్తాంది ఆమె. పిలబడి పార్లమెంట్లో ఎంపీగా ఉండి కూడా ఒక్కనాడు కూడా ఆమె అమెరికాను మెచ్చుకోలే. ఆమె ఎప్పుడు అమెరికా మీద పడి చేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఎంపీ గెలుస్తూనే ఉంటుంది, ఆమెకు సీట్ ఇస్తూనే ఉంటారు, ఆమె గెలుస్తూనే ఉంటుంది. ఎందుకు, డెమోక్రటిక్ పార్టీలో కూడా ఎక్కువ మంది యాంటీ నేషనల్స్, లెఫ్టిస్టులు ఉంటారు కాబట్టి, కమ్యూనిస్టులు ఉంటారు కాబట్టి యాంటీ నేషనల్ ఉంటారు. అమెరికా వ్యతిరేకంగా, అమెరికా నాశనం కోరుకునేటువంటి దుర్మార్గులు డెమోక్రటిక్ పార్టీలు ఉంటారు. ఇక్కడైతే కాంగ్రెస్ ఎట్లా, కమ్యూనిస్ట్ ఎట్లనో అక్కడ డెమోక్రటిక్ పార్టీ అట్లనే. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, నీకు అమెరికాలో ఉండడం ఇష్టం లేకుంటే, అమెరికా దుర్మార్గమైన కంట్రీ అయితే, మంచిది కంట్రీ నీకు నచ్చకుంటే నీ సొంత దేశాన్ని వెళ్ళిపో, ఇక్కడ నుంచి నువ్వు ఎంపీగా రిజర్వేషన్ నీ సూట్ కేసు చదువుకొని వెళ్ళిపోమని చెప్పిండు. పగబట్టింది డొనాల్డ్ ట్రంప్ మీద. ఇక్కడ నుంచి మన ఎన్ఆర్ఐ ఇండియన్స్ ఉన్నారు కదా కొంతమంది, ఇప్పుడు కర్ణాటక నుంచి డికే శివకుమార్ పోయిండు, కాంగ్రెస్ డిప్యూటీ సీఎం కర్ణాటక. ఆయన పోయింది ఎందుకు, అక్కడ పోయి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ కర్ణాటక చెందినటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు డెమోక్రటిక్ పార్టీకి వేయండి, కమలా హ్యారిస్ని గెలిపించండి అని డీల్ మాట్లాడుకోవడానికి పోయిండు. ఈ విధంగా వాళ్ళకి డెమోక్రటిక్ పార్టీ హెల్ప్ చేస్తే ఏమవుతుంది, డెమోక్రటిక్ పార్టీ రాహుల్ పప్పు చాలా పెద్ద లీడర్, ఇండియాలో పెద్ద లీడర్ అని ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం వెళ్ళిండు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, డీప్ స్టేట్తో మాట్లాడడానికి వెళ్ళిండు. డీప్ స్టేట్కి సంబంధించినటువంటి అనేక దానిలో డీప్ స్టేట్లో పడి చాలామంది ఉంటారు. అలా ఒక డీప్ స్టేట్ అంటే ఒకడే ఉంటారని కాదు. ఫార్మాస్యూటికల్ మాఫియా ఉంటుంది, అంటే ఫైజర్ ఉంటుంది, ఫార్మాస్యూటికల్ టాప్
ఫార్మస్యూటికల్ కంపెనీ. ఫైజర్ కూడా ఉంటుంది, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ కూడా ఉంటాడు దానిలో కూడా. ఎప్పుడు ఎవరు ఉంటారు అనేది ఉండదు. అది వెయ్యి వెయ్యి తలకాయల పాము అది. ఇప్పుడు ఏ పాము ఏ తలకాయతోని ఏ తలకాయతోని కూరలు బయట తెచ్చి కాటేస్తుందో తెలియదు అన్నట్టు అది. ఇప్పుడు డీప్ స్టేట్ అంటే ఒక పాకిస్తాన్ అనే ఉంటుంది, ఒక బంగ్లాదేశ్, ఒక జియా లష్కర్ తోయిబా అనే ఉంటుంది, ఒక సిరియా అనే ఉంటుంది, ఒక ఆఫ్ఘనిస్తాన్ అనే ఉంటుంది, ఒక ఒక బిన్ లాడెన్ అనే ఒక ఖైదా అనే ఉంటుంది అని కాదు. ఎప్పుడు ఏ టైంలో ఉంటుంది. దానిలోనే చైనా ఉంటుంది, దానిలోనే పాలస్తీన్ ఉంటుంది, దానిలోనే సిరియా ఉంటుంది, దానిలోనే బోకో హరామ్ ఉంటుంది, ఏమైనా ఉండొచ్చు అందులో. డ్రగ్ మాఫియా ఉంటుంది దాంట్లోనే. ఏమైనా ఒకటి ఏంటంటే ఒక దేశానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు అందరూ కూడా కలుస్తారు. ఇప్పుడు ఇండియా నాశనం చేయాలంటే ఇండియాను ఫినిష్ చేయాలి, మోడీని గవర్నమెంట్ కూడగొట్టాలి, ఇండియా నాశనం చేయాలి, బంగ్లాదేశ్ లాగా ఇండియాను కూడా తయారు చేయాలని అనుకుంటారు వాళ్ళు. అది వాళ్ళ ప్లాన్. దానికి కష్టానికి చేరికి ఎవరు కలుపుతారు? చైనా కలుపుతుంది, పాకిస్తాన్ కలుపుతుంది, బంగ్లాదేశ్లో జమాత్ ఇస్లాం చేతులు కలుపుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినోడు జోకర్ గాడు ఇక్కడ ఫారెన్లో ఉన్నాయి లేవా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎన్ని లేవు? నైజీరియాది ఉన్నది, అల్ఖైదా ఉన్నది, సిరియన్ ఉన్నది, టర్కీ ఉన్నది, యూకే లోపల, కెనడా లోపల ఖలిస్తాన్ మూమెంట్స్ ఉన్నాయి, యుఎస్ లోపల డీప్ స్టేట్ ఉన్నది. వీళ్ళందరూ కలిసి ఇండియాలో మోడీ గవర్నమెంట్ మళ్ళీ 29 దానిలో ఎలక్షన్స్. 29 దానికి ఆకే ఓపిక ఉన్నదా వాళ్ళకు? లేదు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? అర్జెంటుగా 6 నెలల్లోనో 1 ఇయర్ లోపట్నో మళ్ళీ స్టూడెంట్లు నుల్లులు, ఫార్మర్స్ నుల్లులు, మత కల్లోలాలు వాళ్ళు రాళ్ళు ఇసిరెత్తాంటారు. మన గణేష్ ఉత్సవం పోయినా, రాముడి ఉద్యోగం చేసుకున్నా, మనం హనుమాన్ శోభయాత్ర ఏం చేసినా వాళ్ళు రాళ్ళు ఎత్తనే ఉంటారు, వాళ్ళు కొడుతూనే ఉంటారు. ఇప్పుడు మీద కొత్తగా ఏమైంది, రైల్వే ట్రాక్లు వీక్తారు, ఫిష్ ప్లేట్లు తీసేస్తాండ్రు, సిలిండర్లు పెడతాండ్రు, అక్కడ కిరోసిన్ పోతాండ్రు. రైలు జిహాద్, ల్యాండ్ జిహాదు, రైలు జిహాదు, ఈ వక్ఫ్ బోర్డు మీద కింద ఎక్కడ పడితే అక్కడ రైల్వే ట్రాక్స్, రైల్వే ప్రాపర్టీస్నే, రైల్వే యొక్క ఎకరాకుల భూములనే ఆక్రమించుకొని ఇది మొత్తం మా వక్ఫ్ ప్రాపర్టీ అంటారు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చేసిన మంచి పని ఏంటిదంటే సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు. ఆ కేసులో పట్ల ఒక సుప్రీంకోర్టు మన బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే కాకుండా దాని లోపల రైల్వే డిపార్ట్మెంట్ సొంతంగా కేసు ఫైల్ చేసింది, ఇంప్లీడ్ అయింది ఆ కేసు లోపల. అట్లా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అది కూడా ఇంప్లీడ్ అయిపోయింది. ఇట్లా ఏ డిపార్ట్మెంట్స్ ఈ వక్ఫ్ బోర్డు కింద తమ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ జాగాలు కోల్పోయినరో వాళ్ళందరినీ కూడా దాని లోపల ఇంప్లీడ్ చేసిండ్రు ఆ కేసు లోపల. సో దీనివల్ల ఏమవుతుందంటే అది ఇప్పుడు వాడు అమ్ముకునేది ఏం చేయలేడు. ఇప్పుడు వాడు అది వక్ఫ్ 9 లక్షల పైన ఎకరాల భూమి ఉన్నది వాళ్ళ దగ్గర. అదంతా కూడా దాన్ని ఫ్యూచర్లో మెల్లగా దాన్ని గవర్నమెంట్ విల్ టేక్ బ్యాక్ అండ్ యూటిలైజ్ ఇట్ ఫర్ గుడ్ పర్పసెస్. అట్లీస్ట్ అదర్వైజ్ ఇట్ విల్ రిమైన్ ద సేమ్. అది అట్లనే ఉంటుంది అది. అంతేగాని వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళు అమ్ముకొని దుబ్బితినడానికి మాత్రం ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కూరలు బీకేసింది, ఇప్పటికైతే కూరలు అయితే బీకేస్తారు, అది ఎట్లయినా అవుతుంది. ఇక ముందు మాత్రం వాడి వర్క్ ప్రాపర్టీ అని చెప్పి వాడు ఇక ముందు ఎక్కడ పడితే అక్కడ ఇండియాలో పడితే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఆక్రమించుకునేందుకు అవకాశం మాత్రం ఉండదు. అది దట్ ఈస్ ఫర్ షూర్. ఎట్టి పరిస్థితుల్లో మోడీ గవర్నమెంట్, అమిత్ షా వక్ఫ్ బిల్లు ఇంప్లిమెంట్ చేసి తీరుతారు. వాళ్ళు ఎంతగానో వాళ్ళు మద్దతు కూడా కొట్టి వాళ్ళందరితో ఈమెయిల్ పెట్టించినా ఎంత మెసేజ్లు పంపినా కూడా అయ్యేదేం కాదు. అది డిసైడ్ ఇచ్చి ఇది చేయాలనుకుంటే మాత్రం గ్యారంటీ చెప్తారు అది. అయితే ఏంటంటే అక్కడ డెమోక్రటిక్ పార్టీకి ఎలక్షన్స్ లోపల గెలిపించి కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ అవ్వాలి. ట్రంప్ అయ్యేది ఉంటే ట్రంప్ మళ్ళీ మోడీతో చేతులు కలుపుతాడు, మళ్ళీ వీళ్ళని డీప్ స్టేట్ తొక్కుతాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ కావద్దు అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశము. రాహుల్ గాంధీని ఇండియాలో కూడా టాప్ లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలని అది ఇంకొకటి. రెండొక పాయింట్. థర్డ్ ఏంటిదంటే ఇప్పుడు ఇల్హాన్ ఉమర్, ఆమె ప్యాలెస్తైన్ చెందిన ముస్లిం ఎంపీ. మొత్తం ఆమె అక్కడ పెద్ద జిహాద్ అనమాట. ఇక డెమోక్రటిక్ ఎంపీ కానీ ఆమె ఎన్నడూ అమెరికా మీద డెమోక్రసీ మీద ఎన్నడూ గౌరవం లేదు, అభిమానం లేదు, ప్రేమ లేదు. తనకు సిటిజన్షిప్ ఇచ్చిండ్రు, తనకు పార్టీలో తీసుకున్నారు, ఎంపీని చేసిండ్రు. 30 ఏళ్ళ బట్టి ఇక్కడ మంచిగా సంపాదించుకొని కోట్లు డబ్బులు తిని ఎంజాయ్ చేస్తాను ఎన్నడూ ఆమె ఒకనాడు కూడా అమెరికాకి థ్యాంక్స్ చెప్పలే. ఆమె ఎప్పుడు అమెరికా మీద పడి ఎడుతూనే ఉంటుంది. అసలు దుర్మార్గురాలు ఎప్పుడు ఇండియా మీద పడి తిరుగుతూ ఉంటుంది. మన కాశ్మీర్ మనం పాకిస్తాన్కి ఇచ్చేయాలని చెప్తుంది. పాకిస్తాన్కి మంచి దేశము, పాకిస్తాన్కి మన అన్యాయ విషయమని ఇండియాని ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఆమె. అసలు దుర్మార్గులతోని ఈమెనే మీట్ అయ్యిండు. అంటే అర్థం ఏంటిది? వాళ్ళు పెద్ద ప్లాన్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో సక్సెస్ అయింది కదా డీప్ స్టేట్, ఇండియాలో కూడా అదే సక్సెస్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. నెక్స్ట్ రకరకాల ప్లాన్స్తోని ఇప్పుడు స్టూడెంట్స్ వీళ్ళు కొట్లాటలు ఇట్లా శాంతి మతం వాళ్ళందరూ కూడా ఇక్కడ పడితే నొల్లు చేస్తుంటారు. ఇప్పటి నుంచి క్రైమ్ పెరుగుతుంటుంది. ఇక క్రైమ్ పెరుగుతుంది, నొల్లు పెరుగుతాయి, స్ట్రైకులు పెరుగుతాయి. ఇక్కడ ధర్నాలు, రాసారోకోలు, మొత్తం
మొత్తం ఇది చేయడం, మొత్తం ఎక్కడ బ్లాక్ చేయడము, సిటీలలో రోడ్లను ఎక్కడ పడితే బ్లాక్ చేస్తున్నాడు, షాయిన్ బాగ్ లాగా, రైతుల ఆందోళన లాగా, దానిలో ఖలిస్తాన్ అలా జరుగుతుంది. ఇట్లా ఇక వాళ్ళ ఇంకా ఇంకా ఏంటిదంటే రైలు పడగొట్టుడు, బాంబులు పడగొట్టుడు, బస్సులు పడగొట్టుడు, ఎక్కడ పడతారు బాంబులు పెట్టడానికి, టెర్రరిజం చేయడానికి. టెర్రరిజం ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయి కాశ్మీర్ లోపల. ఇప్పుడు నార్త్ ఈస్ట్ లోపల చైనా ఇన్వాల్వ్ అయింది, మణిపూర్ లోపల మళ్ళీ వరుస కొట్టి మణిపూర్లో వైలెన్స్ బాగా పెరుగుతుంది. దీంట్లో చర్చ్ అదృశ్య శత్రువు అంటారు, దీన్ని ఇన్విజిబుల్ ఎనిమి అంటారు, కనపడని శత్రువు చర్చ్ మాఫియా ఉంటుంది. ఇది వరల్డ్ మొత్తంలో కూడా చర్చ్ ఇట్లానే చేసింది, ప్రపంచం మొత్తంలో కూడా. అయితే దీనిలో వాళ్ళు కూడా వెనుక ఉండి వాళ్ళు డబ్బు సహాయం చేస్తారు, వాళ్ళు అన్ని రకాల లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. సో అయితే ఇవన్నిటి నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసము నేను రిజర్వేషన్స్ తీసివేయాలనుకుంటున్నాను. మెరిట్ కూడా రావాలి. ఓసీ లోపల కూడా ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు, విఎఫ్సీలలో ఎంతోమంది ఉన్నారు, జాట్లు బ్రాహ్మిన్స్లో కూడా కొంత బెనిఫిట్, వాళ్ళకు కూడా బెనిఫిట్ కావాలి, వాళ్ళు కూడా నష్టపోతున్నారు అన్నట్టుగా వాడు మాట్లాడడం ఏంటిదంటే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్టింగ్ టాక్టిక్స్ ఒకటి. ఇంకొకటి ఏంటిదంటే ట్రాప్లో పడేయడం అనమాట. బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ట్రాప్లో పడేయాలి. పడేస్తే ఏమవుతుంది, మేము అలా కాదు, మేము రిజర్వేషన్స్కు మేము స్టాండ్ బై, మేము స్టికప్ అవి ఉన్నాము, మేము దీనిలో చేంజ్ చేసేందుకు ఎటువంటి ఛాన్స్ లేదు అన్నారు అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ యూపీ హర్యానా లోపల జాట్ కమ్యూనిటీ బాగున్నదా లేదా? ఎన్నో ఊర్ల లోపల జాట్లు బ్రాహ్మణ్స్ కొన్ని ఏరియాలలో 20%కి ఎక్కువ ఉన్నారు బ్రాహ్మణ్స్. వాళ్ళందరికీ కోపం వచ్చి మళ్ళీ ఏంది ఇప్పుడు మోడీ గవర్నమెంట్ బీజేపీకి వేయకుండా అడేస్తారు. ఎందుకంటే వెరీ వ్యక్తిగత స్వార్థం ముఖ్యం కదా. హిందువుల లోపల కులపిచ్చి మొత్తం పోయి మేమందరం హిందువులందరం మేము ఐక్యంగా ఉండాలి, దేశాన్ని మనం కాపాడుకోవాలి, మా ధర్మాన్ని కాపాడుకోవాలి అనే స్పృహ ఉన్నదా? ఎంత సోయి ఉంటే మన దేశం 75 ఏళ్ళ బట్టి ఇట్లా ఎందుకు ఉంటుంది? ఆ సోయి లేదు, రాలే కాబట్టి వాడు క్యాస్ట్ అనే కార్డును వాడి మళ్ళీ హిందూస్కు బాంటో ఆర్ కాంటో, హిందూస్ను డివైడ్ చేయాలి, ఊచకొత్త కొయ్యాలి. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలి, దేశాన్ని ముక్కలు చేసి మనిషి కేకులుగా ముక్కలాగా పంచుకొని తినాలి. ఇదే వాళ్ళ యొక్క టార్గెట్. రాహుల్ టార్గెట్ ఏంటంటే తన ప్రధానమంత్రి అయ్యేది ఉంటే మొత్తం మిగిలినంత ఇంతవరకు చూసుకున్నారు తాతల కాలం నుంచి. ఇప్పుడు మిగిలింది ఏమున్నదో అది మొత్తం తినేసేద్దామని అనే ఒక ఆశయంతో అదే దట్ ఈస్ ద ఓన్లీ టార్గెట్ హీ హాస్ గాట్. అందుకని ట్రాప్లో పడేయడం కోసం ఈ క్యాస్ట్ అనే ఒక కొత్త కాంట్రవర్షియల్ కామెంట్ చేసిండు అంతే తప్ప బీజేపీ షుడ్ నాట్ ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ ఫేక్ గాంధీ. ఇక్కడ కాకపోతే ఇంకా ద మోస్ట్ కాషియస్ థింగ్ ఇంకోటి, మనం హిందూస్ నీడ్ బి వెరీ వెరీ అలర్ట్. హిందూస్ చాలా అలర్ట్గా ఉండాలి. ఇంకొక హిందువుకు బంధువు, ఇంకొక హిందువుకు తోడుగా ఉండాలి. అంటే హిందూ యూనిట్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపరేటివ్ నౌ. ద మోస్ట్ ఇంపరేటివ్ థింగ్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ హిందూ యూనిటీ, హిందూ కన్సాలిడేషన్. ఒక ఎలక్షన్స్ అప్పుడే కాదు, ఎలక్షన్స్ అప్పుడే మన కన్సాలిడేషన్ అయితే లేదు, మిగతా టైంలో కూడా ఇంత ఎవరి పని వాళ్ళే, ఎవరి దారి ఏమన్నా అట్లా కాదు. ఆల్ ద టైమ్ యూనిట్ బి యునైటెడ్ ఫర్ ఎవ్రీ హెవీ. ప్రతి సోషల్ మీడియాలో పడ, టెలివిజన్లో పడ, న్యూస్ పేపర్లో పడ, ఏమేమి న్యూస్లు వచ్చినా కూడా ఇమీడియట్లీ షుడ్ బి వోకల్. ఇప్పుడు ఏదైనా ఒక నెగిటివ్ ఏదైనా మనకు అగెన్స్ట్గా ఏదైనా వచ్చింది అనుకో, ఇమీడియట్లీ షుడ్ బి వోకల్ టు కండెమ్ ఇట్ రైట్ నౌ ఆన్ ద స్పాట్. At that very next moment you should be able to condemn it with one voice. మనం విత్ లౌడ్ అండ్ క్లియర్ అనమాట. అంతగా స్ట్రాంగ్ రిసెంటిమెంట్ మన నుంచి కనబడాలి. ఏ చిన్న ట్రబుల్ హిందూ కమ్యూనిటీకి వచ్చినా కూడా దాన్ని స్ట్రాంగ్ రిసెంటిమెంట్ మనము ఇచ్చే పొజిషన్లో మనం ఉంటే దెన్ ప్రాబబ్లీ వీ వుడ్ బి ఏబుల్ టు సేఫ్ అవర్ కంట్రీ అండ్ అవర్ సెల్స్. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన హిందూ జాతి మిగిలాలి, మనం రక్షించుకోవాలంటే రాబోయే ప్రమాదాలు చాలా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి అన్నమాట. ఇంకోటి ప్రమాదాలు చాలా రెడీగా ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని ఐక్యంగా ఎదుర్కొంటూ మోడీ గవర్నమెంట్కు ఫుల్ సపోర్టు మనము ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూపీ, హర్యానా, మహారాష్ట్ర, బీహార్, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అట్మోస్ట్ బంపర్ మెజార్టీతో గెలిపించాలి. ఉత్తరప్రదేశ్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఉత్తరప్రదేశ్లో కూడా 10 అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, బైపోల్స్ ఉన్నాయి, 10 అసెంబ్లీ సీట్లు ఖాళీనే కదా. అక్కడ 10 అట్లీస్ట్ 7 to 8 ఆదిత్యనాథ్ గెలవాలి. అంటే ఆయన స్ట్రైక్ రేట్ 70% ఏమో ఉండాలి. ఉన్నదంటే భారతదేశాన్ని మోడీ గవర్నమెంటు, ఆదిత్యనాథ్ కాపాడుకోగలుగుతారు, మనకు ఫ్యూచర్ ఉంటుంది. ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్.
జై శ్రీరామ్, వందే మాతరం.